ఓం నమో నారాయణాయ. దేవతలు అహంకారం వల్ల శక్తిని కోల్పోయి దయనీయ స్థితిలో ఉన్నప్పుడు వారి సమస్యలను పరిష్కరించేందుకు దేవర్షి నారదుడు మధ్యవర్తిగా వ్యవహరించిన సంఘటన. అహంకారం పెరిగినప్పుడు దైన్యమే ఫలితం. అప్పుడు ధర్మ మార్గం చూపించేందుకు నారదుడు దౌత్యంగా వస్తాడు. పారిజాత పుష్ప రహస్యం, తులసి మహిమ, ఇంద్రుని అహంకారానికి అర్థం పట్టిన ఈ మహాగాథే మాఘపురాణం 23వ అధ్యాయం, నారదుని దౌత్యము, దేవతల దైన్యము. ఇక నిన్నటి మన అధ్యాయంలో 22వ అధ్యాయంలో క్షీరసాగర మదనం గురించి చెప్పుకుంటున్నప్పుడు చివరిలో ఇంద్రుడి సేవకుడైనటువంటి యక్షుడు ఈ 3 దినాల పాటు బందీ అయిపోయి ఆ తోటలో ఉంటాడు కదా. ఆ తర్వాత ఏం జరిగిందో దానికి కంటిన్యూషన్ ఇవాల్టి మన కథ. ఇక ఈ కథలో కృష్ణమద మహర్షి జహనుతో ఏమని చెప్తున్నాడు, ఇంకా ఈ పారిజాత పుష్పాలకే వెళ్ళినటువంటి యక్షుడు అక్కడ బందీగా ఉన్నాడు కదా, అక్కడి నుంచి ఇంకా రాకపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఇంద్రుడు విచారిస్తూ ఉంటాడట. పారిజాత పుష్పంలో ఉన్న ఇష్టము ఇంకా ఎక్కువ అవడం వల్ల ఇంకేం చేస్తాడు ఇంద్రుడు, నేనే భూలోకానికి వెళ్తానని చెప్పి అనుకుంటాడు. అప్పుడు ఇంద్రుడు ఆ పారిజాత పుష్పాలకి వచ్చి దేవతలను కూడా తనతో పాటు తీసుకొస్తాడనమాట ఈ భూలోకానికి. తీసుకొస్తే సువాసనలు విరజిమ్ముతున్న ఆ పారిజాత పుష్పాలను చూసి ఇంద్రుడు, దేవతలు చాలా ఉత్సాహంతో, మహోత్సాహంతో ఆ పారిజాత పుష్పాలని కోస్తారు. ఇక పారిజాత వృక్షమునే స్వర్గానికి తీసుకెళ్లిపోవాలని ఇంక అప్పుడు అనుకుంటారనమాట వాళ్ళు. ఇక ఆ మహోత్సాహంలో వాళ్ళు శ్రీహరి పూజా నిర్మాల్యాన్ని పాదవులతో త్రొక్కి దాటేస్తారు అందరూ, ఇంద్రుడు, దేవతలు అందరూ. దాని ఫలితం ఏమవుతుందంటే వాళ్ళంతా దివ్య శక్తుల్ని కోల్పోతారు, శక్తి విహీనులు అవుతారు. ఇంకా ఇంద్రాదులు, దేవతలు ఇంకా రాలేదు ఏంటండి, ఇంకా మన దేవతలు కూడా వస్తారు. ఇంకా పారిజాత వృక్షాన్ని పెకలిస్తారనమాట, పెకలించి ప్రయత్నిస్తారు. ఇంకా ఈ ప్రయత్నిస్తారు కానీ ఈ శ్రీహరి నిర్మాల్యాన్ని దాటడం వల్ల వారు శక్తిహీనలే పడి ఉంటారనమాట. ఇక అక్కడే ఉంటారు. ఇంకా మరునాటి ఉదయమున సత్యజిత్తు తన తోటకు వస్తాడనమాట. వచ్చి అక్కడ ఈ నిస్తేజులే నిలిచిన ఇంద్రాదులను చూస్తాడు. చూసి వారి పరిస్థితికి ఆశ్చర్యము, విచారం కూడా పొందుతాడనమాట. ఇంకా వాళ్ళకి నమస్కరిస్తాడు. నమస్కరించి ఇలా అంటున్నాడు సత్యజిత్తు, ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు కదా, ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనం కోసం ఇట్టి అకార్యాలు చేయడం కరెక్టేనా? మీరు నాకు తెలియకుండా పుష్పాలను దొంగతనంగా తీసుకొని పోవట దోషం కాదా అని ప్రశ్నిస్తాడు సత్యజిత్తు ఈ ఇంద్రాది దేవతల్ని. అప్పుడు ఈ ఇంద్రాదులు సమాధానం చెప్పలేక తల ఉంచుకుంటారు. తల ఉంచుకున్న తర్వాత ఇంద్రుడు అంటాడనమాట, గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసానికి ఆశపడి భూమిపై వ్రాలి ఈ అవమానం పొందినట్లు మేమును పారిజాత పుష్పాలకు ఆశపడి ధర్మాన్ని తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందాము. ఇకపై మా పరిస్థితి ఏంటో ఎట్టిదో చెప్పండి అని అడుగుతాడు ఇంద్రుడు. అప్పుడు సత్యజిత్తు వారికి ఏమీ సమాధానం చెప్పకుండా తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఇక ఇంద్రుడు మొదలగు వారు, ఇంక వీళ్ళు దేవతలు ఆహారాలు లేక దుఃఖపడడం, అక్కడ దుఃఖపడుతూ బాధపడుతూ 11 దినాలు ఉంటారు అక్కడే ఆ తోట దగ్గర. వారికి ఆ కాలమున అమృతాహారం లేదు, కామధేను ఇచ్చేటువంటి మధుర క్షీరం కూడా ఉండదు, కల్పవృక్షము చింతామణి ఇచ్చేటువంటి పుష్టికరములైన భక్ష్య భోజ్యములు కూడా లేవు. మిక్కిలి దీనిలే ఉంటారనమాట. ఇంకా సత్యజిత్తు దేవతల దురవస్థకు విచారించి తాను చల్లిన ఆ శ్రీహరి నిర్మాల్యాన్ని ఇంకా తీసేస్తాడు అక్కడి నుంచి. తీసేసి ఇంకా తానేం చెయ్యాలా, దేవతల దుస్థితి తన వలన ఏర్పడింది, ఎట్లా తొలుగుతుందో తెలియక దీనిలైన దేవతలపై చూసి జాలి పడతాడు. ఇంకా అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వముగా పూజిస్తూ తాను భార్య నిరాహారులే ఉంటారనమాట. ఈ విధంగా సత్యజిత్తు కూడా 11 దినాలు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుని తలుస్తూ ఉంటాడు. త్రిలోక సంచారియగు నారదుడు ఆ ఆకాశాన్ని తిరుగుతూ దేవతల దురవస్థను గమనించి వారికి ఎట్టి సహాయం చేసినా వారి దురవస్థ పోతుందో అతనికి కూడా అర్థం అవ్వదు చూసి. ఇంకేం చేస్తాడు, ఇంకేం తోచక చివరికి తిన్నగా ఆ మహావిష్ణువు ఆ శ్రీహరిని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అప్పుడు ఆ నారదుడు శ్రీహరికి నమస్కరించి స్తుతిస్తాడనమాట. ఆర్తత్రాణపరాయణాయ భవతే నారాయణాత్మనే అనుకుంటూ నారద కృత విష్ణు స్తుతి
స్తుతిస్తాడు. ఇక ఆ నారద స్తుతిని విని ఆ సర్వజ్ఞుడు ఆ శ్రీహరి ఏమి ఎరగని వాడి వలె, నారదా స్వాగతం, ఇప్పుడు ఎందుకు ఈ స్తుతి చేస్తున్నావు? నీకేం కావాలో చెప్పు, ఏమి చేసినా నీకు సుఖమగునో అట్టిది ఏదైనా సరే, దేవాసులు సాధింపజాలందైనా సరే నీకు ఇస్తాను నేను, అడగమంటాడు. అప్పుడు నారదుడు తల వంచి ఇంద్రాదులు చేసిన చెడు పనిని చెప్తాడనమాట. చెప్పి ఇంద్రాదుల చెడు పని చేసి ఆపదల పాలయ్యారు. భూమి యందు పారిజాతమును వృక్షం ఒకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మృతులై వాని అందు ఇష్టపడ్డారు వాళ్ళు. ఆ పుష్పాలను ప్రతిదినం దొంగిలించేవాళ్ళు. ఆ పుష్పాలకే మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చడానికి ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్లి ఆ పారిజాత వృక్షం వద్ద అగ్ని సమీపంలో రెక్కలు కాలిపడిన మిడత వలె ఆ దేవతాగణంతో పడి ఉన్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు. భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయ ఉంచి రక్షించవలెను అని నారదుడు ఆ శ్రీమన్నారాయణని ప్రార్థిస్తాడన్నమాట. అప్పుడు ఆ నారదుని మాటలు విని శ్రీహరి ఇలా అంటున్నాడు, నారదా, అమృత కలశము నుండి తొనికి పడిన 2 బిందువుల అమృతమే ఆ పారిజాత వృక్షముగాను తులసిగాను అయ్యింది. అనగా ఆ 2 అమృతం నుంచి పుట్టినవే, 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్ అను వాడు ఆ మొక్కలను సంరక్షించాడు. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటికలా చేశాడు. ఆ సత్యజిత్తు ఆ పుష్పాల్ని ఆ దళాల్ని అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తర్వాత కుటుంబాన్ని కూడా పోషించుకుంటున్నాడు. నన్ను కూడా పూజిస్తున్నాడు. ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్ప సంపదను ఆ త్రిలోకాధిపతి ఇంద్రుడు నిత్యము తన సుఖానికే అపహరించాడు. చివరికి ఆధీనుడు సత్యజిత్తు నన్ను నర్చించిన నిర్మాల్యాన్ని పుష్పవాటికలో చల్లగా భోగలాలసుడగు ఇంద్రుడు నా నిర్మాల్యాన్ని కూడా దాటాడు, తొక్కాడు. ఇన్ని దోషాలచే త్రిలోకాధిపతి ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యాన్ని తెలిసి గాని తెలియక గాని దాటినా తొక్కినా ఎంతటి వాడైనా శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యానికి బాధపడుచు ఏమి చేయవలనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను నర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులయ్యారు. సత్యజిత్తును వారిని చూసి భార్యతో పాటు నిరాహారుడే ఉన్నాడు. దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చిస్తూనే ఉన్నాడు. నేడు 11వ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసం ఉండి నా అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ జాగరణం చేస్తూ నేను ప్రసన్నుడయ్యి అతడే కోరికను కోరితే వెంటనే ఇస్తాను. అతడే కాదు, ఎవరైనాను ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసిన మంత్రాన్ని జపిస్తే వారికి నీ కోరిన దానిని ఇచ్చేదను అని విష్ణువు సమాధానం చెప్తాడు నారదుడికి. అప్పుడు నారదుడు కూడా ఏమీనూ మాట్లాడలేక తన దారిని తాను వెళ్ళిపోతాడు అని ఈ కృష్ణపద మహాముని జహ్నుమునికి చెప్తున్నాడన్నమాట. అదండి ఈ రోజు మన అధ్యాయం. పారిజాతం స్వర్గంలో ఉన్న, తులసి భూమిపై ఉన్న భగవంతునికి ప్రియమైనది పుష్పం కాదు, భక్తి. అహంకారం దొంగతనమైతే వినయం మోక్ష మార్గం అవుతుంది. ఈ కథ వింటున్న ప్రతి భక్తుడికి నారాయణ కటాక్షం, తులసీదళ సమానమైన పవిత్ర జీవితం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ.